22వ పాఠం. అది జరిగినప్పుడు నేను మాడ్రిడ్లో ఉన్నాను. నా పుస్తకం ఒకటి స్పానిష్ భాషలో ముద్రితమైన దానిని ప్రజా బాహుళ్యానికి అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన ప్రచార పర్వంలో ఆట విడుపుగా సందేహ నివృత్తి చేస్తున్నాను. ముఖాముఖిలు జరుగుతున్నాయి. స్పానిష్లో జరుగుతున్నాయి. అవి చేస్తున్నారు టెలివిజన్ యాంకర్లు, వార్తా రిపోర్టర్లు. చిరునవ్వుతో ఎందుకు కాదు, నేను ఆకర్షించలేనా? ఒక స్పానిష్ విజిటర్గా ఉండనా? అమెరికాకు చేరినప్పుడు, లేదా ఒక జర్మన్లో, లేదా ఫ్రెంచ్, లేదా జపనీస్కి, లేదా రష్యన్ అనువాదకులను వదిలించుకుంటూ ఆమె లేదా అతని స్వీయ ఇంటర్వ్యూలు ఆంగ్లంలో. అలా ఆ ఆలోచన కొద్దిగా ఎబ్బెట్టుగా ఉన్నట్లుగా, ఆ పదాలు సహజంగా వారి మాతృభాష అయినట్లయితే ఎంచుకోనివి. అయితే ఎంత అందంగా ఉంది ఈ ప్రజలను ఇలా ధైర్యంగా బిగించి కట్టిన తాళ్లపై నుండి మనతో మాట్లాడేందుకు ప్రయత్నించటం. మీరు వ్రాసే సంఘటనలు, ఆలోచనలు రచయిత బాకుగారు, మీరు నమ్ముతారా వాటిని? అవి మీకు పనిచేస్తాయా? ఆ కెమెరా సన్నగా అడిగింది. వేచి ఉంది. నేను నా మెదడులో దానిని అనువదించేంత వరకు ఈ మొత్తం ప్రపంచంలో ఒక రచయిత కాదు నేనన్నాను నిదానంగానా, పూర్తి వేగంతో. అది అతను లేదా ఆమె ఎవరైతే పుస్తకాలు రచిస్తారో వారు నమ్మవలసిన పని లేదు. మనం సత్యంగా వ్రాయాలనుకున్నప్పుడు మాత్రమే మనం వాటిని సత్యంగా నమ్మవలసి ఉంటుంది. నేను అంత మంచిగా లేక ఎలా అది దాని రుజువు పరుస్తుంది? స్పానిష్లో ఆలోచనలతో జీవించటం అంటే నేను దాన్ని కోరుకున్నాను. అయితే రోజు రోజుకు నేను మంచిని అనుభూతిస్తున్నాను. భాషలు ఒక పొగమంచుల పెద్ద దిండ్లుల జాతుల మధ్య కూరబడ్డాయి. ఇతరులు ఏదైతే చెప్తారో అది మునిగిపోయింది. దగ్గర దానిలోనిది మొత్తం పోయింది. ఇంకా మనం వారి వ్యాకరణాన్ని మాట్లాడినప్పుడు మనం ఆ రెక్కలను మన నోట్లో పొందుతుంటాం. దాని విలువ దానిది. ఒక పదం ఆలోచన అంటే ఏమిటి? దాని భావన. ఆఖరికి చిన్ని పాప పదాలతో నిదానంగా మొదలుపెట్టి భాషా సముద్రాన్ని ఈదుతుంది. ఒక వేరైన భాషను మాట్లాడే మనిషిగా. ఆ హోటల్ ఫోన్ రాత్రి ప్రొద్దుపోయాక మ్రోగింది. ఇంకా నేను స్పానిష్ గురించి ఆలోచిస్తూ ఉండగా నేను హలో చెప్పాను. ఒక సన్న గొంతు చాలా దూరాల నుండి వినిపిస్తోంది భయంతో. హలో ఊకి, నేను మాట్లాడుతున్నాను. ఎంత ఆశ్చర్యకరమైన అద్భుతమో! నీవెంత మధురమైన దానిని కాల్ చేశావు. నాకు భయంగా ఉంది. మనం ఇక్కడ కొన్ని భయంకరమైన సమస్యలలో చిక్కుకున్నాం. అందువల్ల నేను కాల్ చేయవలసి వచ్చింది. ఏమి సమస్యలు? నేను అర్ధరాత్రి మాడ్రిడ్కి లెస్లీ ముఖ్యంగా ఫోన్ చేయవలసినంత సమస్యలు ఏమన్నాయా అని ఊహించసాగాను. నీ అకౌంటెంట్ నిన్ను చేరేందుకు ప్రయత్నిస్తున్నాడు ఆమె అంది. నీకు తెలుసు ఐఆర్ఎస్ విషయం? ఎవరైనా నీకు చెప్పారా? నీ వ్యాపార లావాదేవీలు చేసే మేనేజర్ ఏదైనా చెప్పాడా నీకు? ఆ సుదూర టెలిఫోన్ లైన్ కిచకిచమంటోంది. తెగిపోయేలా నవ్వుతోంది. లేదు, ఏమీ చెప్పలేదు. ఐఆర్ఎస్ ఏం జరుగుతోంది? అది ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ వారు నిన్ను సోమవారానికల్లా $1 మిలియన్ కట్టాలని కోరుతున్నారు. లేనట్లయితే నీకున్న ప్రతి దానిని సీజ్ చేస్తామన్నారు. అది ఒక చాలా పెద్ద తప్పిదం. అది నిజం కాకపోవచ్చు. అన్నింటినీ సీజ్ చేయటం. నేనన్నాను సోమవారానికి. ఎందుకు సోమవారమే? వారు ఒక గుర్తింపు పొందిన నోటీసు 3 నెలల క్రితం పంపారు. నీ వ్యాపార మేనేజరు నీకు చెప్పలేదు. అతను చెప్తున్నాడు, నీవు చెడ్డ విషయాలను ఇష్టపడవు.
ఆమె దానిని చాలా బాధగా చెప్పింది. నాకు తెలుసు ఆమె నన్ను మోసం చేయట్లేదు అని. నేను వ్యాపార మేనేజర్కి ఏమి చెప్పాను? ఆ ఫైనాన్షియల్ మేనేజర్ నేనెందుకు ఈ వృత్తిగా గలవారిని జీతమిచ్చి పెట్టుకున్నాను. తప్పకుండా నాకు అవసరం లేదిక ఈ ఎక్స్పర్ట్లతో. ఇంకా దేనికి? ఎందుకంటే నా ఆస్తులు మొత్తం సీజ్ చేయబడుతున్నాయి కనుక నేనుగానే చేసుకోవచ్చు. నేను నీకు సహాయం చేయవచ్చా రిచర్డ్? ఆమె అడిగింది. నాకు తెలియదు. ఎంత కొత్త అనుభూతి. నా ఇంటికి కూడా తాళాలు వేయబడినట్లు. నీకు ఇష్టమైతే నేను ఏదైనా సహాయం చేస్తాను నీకు, ఆమె అంది. నేను ఏదైనా సాయం అందించేందుకు సామర్థ్యం కలిగి ఉన్నాను. నేను నీకోసం ఒక లాయర్ను చూడాలనుకుంటున్నాను. మంచి ఆలోచన. లాస్ ఏంజల్స్లోని నా లాయర్ను పిలువు. ఒకవేళ అతని ఆఫీసులో ట్యాక్సుల గురించి తెలిసిన వారున్నారేమో చూడమను. ఇంకా విచారించకు. అది ఒక పొరపాటేమో. నీవు ఊహించగలవా $1 మిలియన్ పన్నును గురించి? ఏమి జరుగుతుంది ఒకవేళ నేను $1 మిలియన్ పోగొట్టుకుంటే? ఇంకా ట్యాక్స్ కట్టవలసిన పని ఉండదు. ఒక తీగ మెలిపడింది. నేను ఐఆర్ఎస్ గురించి మాట్లాడతాను. తిరిగి వచ్చాక ఇంకా ఏమి జరుగుతోందో చూస్తాను. ఇంకా మనం విషయాన్ని సూటిగా బయటకు తీద్దాం అన్నాను. సరే, ఆమె అంది సందేహాస్పదంగా. నేను నీ లాయర్కు కాల్ చేస్తాను. అక్కడకు వెళ్ళమని. త్వరగా ఇంటికి చేరు దయచేసి. ఎంత త్వరగా రాగలిగితే అంత త్వరగా, ఆమె ఆందోళనతో కీచుగా అరిచింది. నేనిక్కడ ఇంకా 2 రోజులు ఉండాలి. భయపడకు, అది సరిచేయబడుతుంది. ఇంకా మనం త్వరలో కలుద్దాం. నువ్వు కూడా బాధపడకు, ఆమె అంది. నేను తప్పకుండా ఏదో ఒకటి చేస్తాను. ఎంత కొత్తగా ఉంది. నేను అనుకున్నాను. ఒకటి మాత్రం ఖచ్చితం, ప్రతి ఒక్కరూ వారిలో ఓటమి పాలయ్యారు. నేను పందెం కాస్తాను. ఆ స్త్రీ తన కురులను కట్టే రిబ్బన్ కంటే ఎక్కువే వ్యాపార ధోరణిని కలిగి ఉంది. అది కాక ఆ మిగిలినదే మా ఇద్దరిని ఒక బంధంతో ముడివేసింది. నీకేమి తెలుసు? నేను విశ్వాసంతో కూడిన విశ్వసనీయతను కొనలేను. లేదా గొప్ప జీతాలతో, లేదా పేర్లతో, లేదా బాధ్యతలతో, లేదా గొప్పవైన అకౌంట్స్తో. నేను కొన్న చేతులు ఓడిపోయాయి. నేను హఠాత్తుగా వాస్తవాన్ని తెలుసుకున్నాను. అది వారి కోసం కాదు, అయితే నా కోసం. ఎవరైతే పొందుతారు ఆవిరైపోవటాన్ని. రిచర్డ్, నిదానించు, సంభాళించుకో. వాటమిపై నిలిచి గెలుపును సాధించుకో. స్పానిష్లో అనుకున్నాను. ఆసక్తికరంగా ఉంది. స్పెయిన్లో 2 వారాలకు తక్కువగానే ఉన్నాననుకుంటా. ఇంకా అప్పుడే ఆ భాషలో ఆలోచిస్తున్నాను. ఆమె డెస్క్పై నన్ను, ఫైలుపై రిచర్డ్ అని వ్రాసి ఉండటంతో అది నా కోసమే అక్కడ ఉంచబడింది అనుకున్నాను. దానిని తెరిచి చదువుసాగాను. ఉదయం సంధ్య ప్రశాంతత. తేజోమయమైన పారదర్శకమైన నీలివర్ణం. ఆ దినంతో కలిసిన అత్యంత ప్రియమైన ఆనందాన్ని ఇచ్చేందుక నీలం, ఇంకా నీలం, గాఢ నీలం, రాగరంజితమైన తెల్లని ముద్దల లాంటి వలయాలు. ఆనందం వెల్లివిరిసి పొంగి పొరలుతుంటే సూర్యాస్తమయం వరకు లేత గులాబీ మమ్మల్ని చుట్టేసుకోగా ఇంకా మేము కరిగిపోయాం. ఒక ఉద్రేకపూరిత నలుపు కలిసిన ఎరుపుల వీడ్కోలులో భూ ఆత్మ ఇంకా బ్రహ్మాండపు ఆత్మలు అందంతో బ్రద్దలయ్యాయి. నిసి ఆవరించినప్పుడు ఆ బాలచంద్రుడు తిమిరాల పరదాల మాటు నుండి నవ్వాడు. నేను అతనితో నవ్వాను ప్రతిగా. ఇంకా అనుకున్నాను, ప్రపంచాన్ని అంతటిలోని నీ మార్గభాగంలో నీ ఆకాశం దీనితోనే నిండి ఉంది, బంగారు నవ్వుల పువ్వులుగా. ఇంకా అనుకుంటున్నాను, అది నీకు ఆ మెరిసే నీలి కళ్ళు చూశాయి, ఇంకా విన్నాయి. అలా అది ఎలాగైనా మనం ముగ్గురం మన ఆనందాల వెల్లువలో కలిసిపోదాం. మన స్వీయ ఆకాశంలో ప్రతి ఒక్కరము కలిసి ఒకటైపోదాం. దూరాలన్నీ అర్థం లేనివి. ఇంకా నేను నిద్రించాను నిండుగా నవ్వులున్న ఆ ప్రపంచంలో. దానిని నేను ఒకసారి చదివాను, మళ్ళీ ఇంకా తర్వాత మళ్ళీ నిదానంగా
చిన్ని ఊకి నేను పిలిచాను. ఎవరు వ్రాసారు ఈ పాటని? చీకటి సందుల నుండి నవ్వుతున్న బాలచంద్రునితో. నీ డెస్క్ మీది ఫైలులోనిది. నీవు వ్రాసావా దాన్ని? ఆమె లివింగ్ రూమ్లో తన చుట్టూ లెడ్జర్లు, ట్రాన్సాక్షన్ ఫారంలు, ఇన్వెస్ట్మెంటు ఫైళ్ళు, క్యాన్సిల్ అయిన చెక్కులు, దేశమంతా పరుచుకున్న నా వ్యాపార లావాదేవీల కాగితాల వాగెన్ల కుప్పల మధ్య నుండి సమాధానం ఇవ్వాలి. ఆమె ఆ ఐఆర్ఎస్ సీజింగ్ను ఎలాగైనా ఆపటానికి ప్రయత్నిస్తోంది. ఇప్పుడు ఆమె పూర్తి వేగంగా పనిచేస్తోంది. గురువారం నుండి మొదలుపెట్టి 2 వారాలుగా వాటిని ఒక దారికి తేవాలని. నన్ను క్షమించు, ఆమె అంది. నేనే వ్రాసాను. ఓయ్, నువ్వు చదవకు దాన్ని దయచేసి. చాలా ఆలస్యమైపోయింది, చిన్నగానే అన్నాను. ఆమె వినకుండా, ఒక్కోసారి మనకు బాగా తెలిసిన స్నేహితులు ఎవరైనా వారి మనసులో ఎలా ఫీల్ అవుతున్నారో తెలిసి కాగితంపై ఉంచింది. ఎలా ఫీల్ అవుతున్నారో తెలిసి చాలా ఆశ్చర్యపోతాం. ఇప్పుడు మనం కనుగొన్నాం. ఆమె హృదయాంతర్గత రహస్యాలను కాగితంపై ఉంచింది. పర్వత శిఖరం నుండి జాలువారే గంగల. నేను దానిని మరలా చదివాను. దానిపై తేదీ నమోదు చేయబడి ఉంది. అది నేను స్పెయిన్కి బయలుదేరిన రోజు. ఇప్పుడింకా నేను వచ్చాక తెలుసుకుంటున్నాను. ఆమె అలా అనుభూతి చెందిందో ఎవరూ చెప్పనక్కర్లేదు. ఆమె ఎలా అనుభూతి చెందిందో ఎవరూ చెప్పనక్కర్లేదు. ఈ కాగిత మొక్కటి చాలు. ఆమె ఎంత చక్కని కవయిత్రి. కాగితానికి అద్దింది. సుకుమారంగా, నిర్భయంగా రచన. నన్ను కదిలించింది. అది నా కంటుకోగానే విమాన విహారం, చిత్ర నిర్మాణం, మాట్లాడటం, స్పృశించటం అవన్నీ కాకతాళీయంగా అయితే కాదు కదా. నేనెవ్వరి వద్ద ఆమె వద్దల పసిపిల్లవాడినయి పోవటానికి ధైర్యం చేయలా. ఒక్కోసారి నేను అనుభూతి చెందుతాను సిల్లీగా. తెలుసుకోవటం శృంగారపరంగా అంత దగ్గరగా స్పృశించాను అని. ఒకవేళ ప్రేమ అనే పదం మెలిపెట్టదు కదా, ఇంకా ఖండించదు కదా, అనుభవం ద్వారానో వంచన ద్వారానో. ఒకవేళ అదే ఆ పదానికి నేను తెలుసుకోవలసిన అర్థమైతే నేను నమ్మవలసి వస్తుంది. అది నేను ఆమెతో ప్రేమలో ఉన్నానన్నదాన్ని. నేను మళ్ళీ చదివాను దానిని. అది ఎంత అందమైన కవిత లెస్లీ. నా నోటిలో నుండి శబ్దం పీలగా వచ్చింది, నిగర్వంగా. ఆమెకు తెలిసిందా నేను దానిని అర్థం చేసుకున్నానని? ఆమె కంఠం వెండి గజ్జెల త్రాడులా మోగింది. కఠినంగా, డామిట్ రిచర్డ్, నేను నిన్ను అడిగానా దానిని చదవద్దని? అది నా వ్యక్తిగతం. నీవు చదవాలని కోరుకుంటే నిన్ను తెలుసుకోనిచ్చేదానిని. ఇప్పుడు నువ్వు ఆఫీసు గది నుండి బయటకు రా. దయచేసి ఇక్కడికి వచ్చి నాకు సహాయం చేయి. ఆ కవిత నా మనసును బ్రద్దలు చేసింది. ఒక మట్టి పెంకు పాయింట్ బ్లాంకుగా తగిలింది. క్రోధావేశము వెలిగింది. నువ్వెవరు నాపై అరవటానికి? ఓ స్త్రీ. ఎవరు నాపై అరుస్తారో వారు తిరిగి నన్ను మరలా చూడలేరు ఎప్పటికీ. నీవు నన్ను కోరకూడదు. నీవు నన్ను పొందలేవు. బాయ్ బాయ్. ఆ 2 సెకండ్లు ఆవహించిన క్రోధం తగ్గుతూనే నా వైపు తిరిగింది. అది నేను వ్యక్తిగతాన్ని చాలా భద్రంగా కాపాడుకునే నేను ఆమె వ్యక్తిగత కవితను చదివాను. నేను ఆమె వ్యక్తిగత వ్రాతలలోకి ప్రవేశించి దాన్ని భంగపరిచాను. ఆమె నా వ్యక్తిగతంలోకి ప్రవేశిస్తే ఒకవేళ నేను ఎలా ప్రవర్తించేవాడిని ఆలోచించ బుద్ధి కాలేదు. అలా నన్ను ఆమె ఇంటి నుండి శాశ్వతంగా గెంటేయగల అర్హత కలిగి ఉంది. ఇంకా నేను అసహించుకున్నాను ఆ పని చేసి. ఇంకా ఆలోచనలను విరమించాను. ఎందుకంటే ఆమె నాకు చాలా దగ్గర వ్యక్తి. ఎప్పటికీ హృదయాన్ని స్పృశించే నా దవడలు బిగించాను. ఒక్క మాట పలకలేదు. లివింగ్ రూమ్లోకి నడిచాను. ఐ యామ్ వెరీ సారీ నేను అన్నాను. నేను లోతుల నుండి తప్పు జరిగిందని ఒప్పుకుంటున్నాను. అది క్షమించరానిదే. ఇంకా నేనెప్పుడు అలాంటి పని చేయను. నేను అందుకోసం నీకు ప్రమాణం చేస్తున్నాను. క్రోధము చల్లబడ్డది, కరిగిపోయి ప్రవహించి మంచుగా మారింది. ఆ కవిత విరిగిన ధూళిగా నిలిచింది. నీవు దీని పట్ల జాగ్రత్త తీసుకోవు. ఆమె కోపంగా ఉంది. అన్నింటికీ తెగించి ఉంది.
ఆ లాయర్లు ఏమీ చేయలేమంటున్నారు. వారు చేసేందుకు అవసరమైన వాటిని సమర్పించనిదే. ఇది చూడు, కలగా పొలగంగా ఇవి నీ రికార్డులు. ఆమె పేపర్లను వేరు చేస్తూ సర్దుతోంది. ఇక్కడ ఒక కుప్ప, అక్కడ ఒక కుప్పగా నీవు నీ ట్యాక్స్ రిటర్న్స్ చేసిన కాపీలు కలిగి ఉన్నావా? పోనీ అవి ఎక్కడుంటాయో నీకు తెలుసా? నాకేమీ తెలియదు. నేను ఎప్పుడైనా యుద్ధం జరిగాక ఏరుకుంటాను. మతాన్ని కానీ పెళ్ళిని కానీ. ఇదే ధనానికి సంబంధించిన కాగితాలు పని. ట్యాక్స్ రిటర్న్స్ చూడటం అంటే మనకి నెత్తిన పెద్ద బండరాయి నుంచినట్లు. ఇక్కడే ఎక్కడో ఉండవచ్చు నేను అన్నాను సిగ్గుపడకుండా. నేను వాటి కోసం చూస్తాను. ఆమె ఒక పేపర్తో కూడిన క్లిప్ బోర్డును తొడపై ఉంచుకొని పెన్సిల్ పైకెత్తింది. పోయిన సంవత్సరం నీ ఆదాయం ఎంత అడిగింది. నాకు తెలియదు. సుమారుగా $10,000 అటు ఇటుగా. నాకు తెలీదు రిచార్డ్. $50,000 అటు ఇటుగా. పోనీ $100,000. నిజంగా చెప్తున్నాను లెస్లీ, నిజంగా నాకేమీ తెలియదు. ఆమె పెన్సిల్ క్రింద పెట్టింది. నన్ను అలా చూసింది. ఎక్కడో ఆర్కిటెక్ట్ బురదలో నుండి తెచ్చిన శాంపిల్లా. $1,000,000 లోప. ఆమె అంది చాలా నిదానంగా, స్పష్టంగా. ఒకవేళ నీవు పోయిన సంవత్సరం $1,000,000 సంపాదించి ఉంటే చెప్పు. $1,000,000 తక్కువ, ఒకవేళ $1,000,000 ఎక్కువ చెప్పు. ఓపికగా అడుగుతోంది, ఒక్క మూర్ఖుడైన పిల్లవాడిని అడిగినట్లు. ఒకవేళ $1,000,000 కంటే ఎక్కువేమో, లేకుంటే తక్కువేమో నేను అన్నాను. ఆమె ఓర్పు నశించింది. రిచార్డ్, దయచేసి ఇదేమి ఆట కాదు. నీకు అనిపించటం లేదా నేను నీకు సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నానని? నీకు కనబడటం లేదా నాకు తెలియదని? నాకు కనీసం నేనెంత సంపాదించానన్న దాని మీద ఏమాత్రం ఆలోచన లేదు. నాకు సంపాదన ఎంత అన్నదాన్ని పట్టించుకోను. నేను ఆ విషయాలన్నీ చూసుకునేందుకు ఉద్యోగస్తులను ఉంచుకున్నాను. నేను ఆ మార్గాన్ని అసహ్యించుకుంటాను. నాకు తెలీదు అది ఎలాగో. అది ఒక సీన్లో అరుపులను గుర్తు చేసేలాగుంది. నాకు తెలీదు. ఆమె ఎరేజర్ను తన నోటి ప్రక్కగా పట్టుకుంది. నా వైపు చూసింది. చాలాసేపటి నిశ్శబ్దం తర్వాత అంది, నీకు నిజంగా తెలీదా? నీకు? లేదు. నేను కోపంగా అన్నాను. సరిగా అర్థం చేసుకోక ఒంటరిగా మిగిలాను. నేను నిన్ను నమ్ముతున్నాను. ఆమె సున్నితంగా అంది. ఎలా నీకు తెలియలేదు? $1,000,000 లోపుగా. ఆమె నా ముఖం చూసి తన చేతిని ఊపి దానిని వెనక్కి తీసుకుంది. తనన్న దానిని సరే నీకు తెలీదు. ఆ పెట్టెల గుండా ఒకసారి చూశాను అసహ్యంతో పేపర్లు. ఆ అన్ని పేపర్లను చూశాను. నాకు తెలియని చేతి వ్రాతలతో వేయబడ్డ అంకెల సముదాయాలతో ఉన్నాయవి. వేర్వేరు టైప్ రైటర్లపై ముద్రితమై ఉన్నాయి. నన్ను ఏదో ఒకటి చేయమని సూచిస్తున్నాయవి. పెట్టుబడులు, కమోడిటీలు, బ్రోకర్లు, ట్యాక్స్లు, బ్యాంక్ అకౌంట్లు. ఇక్కడున్నాయి ట్యాక్స్లు. మొత్తం ట్యాక్స్లు ఫోల్డర్. అన్నాను నేను. మంచి పిల్లాడు ఆమె అంది. నేను నా చేతిని వాటిలో పెట్టకుండానే. అరుపు నేనన్నాను. ఆమె సమాధానమే లేదు. వాటి టైటిళ్లను చూస్తూ అన్నింటినీ వెతకసాగింది రిటర్నులను గూర్చి. ఆమె వాటిని చదువుతుంటే నేను ఆవులించాను, నోరు తెరవకుండానే. నేను హై స్కూల్లో ఇంగ్లీష్ పేపర్ వర్క్ చేసేటప్పుడు నేర్చుకున్న ట్రిక్కుతో నేను పేపర్ వర్క్ను అసహ్యించుకుంటానని. నా కప్పు పని పడిందా? గ్రామరు కంటే ఎక్కువ కటువైనది. నాకప్పుడు పనిపడిందా? గ్రామర్ కంటే ఎక్కువ కటువైనది. ఎందుకు? నేను పేపర్ వర్క్ని వదిలేయలేదు. దానికోసం నేను జీతాలిచ్చి ఉద్యోగులను పెట్టుకున్నాను. ఎందుకు? ఈ చెత్త కుప్ప నన్ను వేధిస్తోంది. ట్యాక్స్ ఫారాలను చూస్తూ లెస్లీ అధిక జీతాలతో పనిచేసే 6 పనిని ఒక్కతే చేస్తోంది. ఎవరైనా మంచి పుస్తకం రాస్తే, లేకపోతే మంచి పాట పాడితే, లేదా చక్కని ఫిల్మ్లో బాగా నటించగల ఆమె చాలా పెద్ద మొత్తాన్నే పొందగలదు. పరిచయము ఇంకా హెచ్చరిక. ఈ ధనాన్ని సంపాదించేందుకు మీరు ఏదో ఒకటి చేస్తున్నందుకు అభినందనలు. అది మీ ధనం వలె కనిపిస్తున్నప్పటికీ, మీరు సమాజానికి మీ ద్వారా ఇవ్వబడిన కానుకను ప్రతిగా మీరు పొందినట్లుగా భావిస్తున్నప్పటికీ, కేవలం దానిలో ఒకటి
10వ వంతు మాత్రమే నిజానికి మీ అదుపులో ఖరారుగా ఉంటుంది. అది కూడా మీరు కాగితాల పనిలో నిష్ణాతులైతేనే. మిగిలినది ఏజెంట్లకు, ట్యాక్సులకు, లెక్కలు చూసేవారికి, వకీళ్లకు, ఉద్యోగులకు, ప్రభుత్వాలకు, సంఘాలకు పోతుంటుంది. ఎందుకంటే వారందరి సేవలను మీరు కొనుక్కుంటారు కనుక. మీరు వీటన్నింటినీ చేసేందుకు వారిని ఎక్కడి నుండి తీసుకువస్తారన్నది విషయం కాదు. అసలు విషయం మీకు ఎవరు నమ్మకమైన వారో తెలుసుకోకపోవటం, లేదా మీరు ఎవరెవరికి ఎంతెంత జమ చేయాలి అన్న విషయం తెలియకపోవటం. మీరు ఎలాగైనా వాటిని చెల్లించవలసిందే. దయచేసి 1వ పేజీ నుండి చివరి పేజీ వరకు ప్రతి అక్షరాన్ని క్షుణ్ణంగా చదివి గుర్తుంచుకోండి, ప్రతి వాక్యాన్ని. ఆ తర్వాతే మీరు మీతో పాటుగా మీరు నిర్ణయించుకున్న వ్యాపారవేత్తతో కలిసి రాత్రి విందుకు వ్యాపారాన్ని గూర్చి మాట్లాడేందుకు వెళ్ళండి. ఆ ఖర్చు రసీదును దగ్గర ఉంచుకోండి. ఎవరు మీతో భోజనాన్ని స్వీకరించారో వ్రాసి ఉంచుకోండి. ఒకవేళ మీరు అలా చేయనట్లయితే నిజానికి మీరు ఆ మొత్తాన్ని 2 రెట్లు పెట్టినట్లుగా మీరు జమ చేసేపటికి ఉండవచ్చని ఆలోచించింది. ఇంకా తర్వాత నుండే మీ జీవితాన్ని చాలా ఖచ్చితంగా ఈ క్రింది నియమాలతో జీవించండి. ఇంకా మీ ప్రభుత్వం మిమ్మల్ని ఇంకొన్నాళ్ళు సర్దుకోనేమని సమయం ఇవ్వచ్చు. లేనట్లయితే మీరు ఎందులో ప్రవేశించారో దానిలోని ఆశలన్నింటినీ విడిచిపెట్టండి. ఒక చిన్న కరపత్రమైనా లేకుండా ప్రతివారు ఒక పాటను రచిస్తారు. జపించేందుకు మనం దానితో వారు అర్హత గల గణిత నిపుణులని, నమోదు పుస్తకాలను భద్రపరిచేవారని, అప్పులు ఆదాయాల గురించి బాగా తెలిసిన వారని, వారికి సంస్థల, పట్టణాల, రాష్ట్రాల ఖాతాలన్నింటి గురించి తెలుసునని భావిస్తాం. ఒకవేళ ఒకరిద్దరు ఈ విషయాలకు నప్పేవారు కానట్లయితే, లేదా వారు చక్కగా లెక్కల పుస్తకాలను, నమోదు సమాచారాలను భద్రపరచలేని వారైనట్లయితే, దానికి ప్రతిఫలంగా మీ చుట్టూ చెరసాల గదుల ఊచల అల్లికలు, గోడల భద్రతలు తప్పవు. వారి ఆకాశ నక్షత్రపు కాంతులు కనుమరుగు చేస్తూ అక్కడ వారు తప్పక వారి పూర్తి వివేకము, తెలివితేటలను, శరీరంలోని కణమార్గాలను, అవి బందీ చేసే బాహ్య ప్రకృతిలోని కార్యాలను, ఆ విసుగు కలిగించే విషయ సంబంధ జ్ఞానాలను పూర్తిగా తెలుసుకోవలసి ఉంటుంది. రుచిలేని పదార్థాన్ని పిప్పిని నమిలినట్లుగా వారు తప్పక అలా సంవత్సరాల పర్యంతం దారి తెన్నో లేక చీకట్లలో గడపవలసి ఉంటుంది. వారి ధృవతార ఆ చీకటి జీవితంలో వెలిగి వారికి ఆ జ్ఞానాన్ని ఉదయింప చేసే వరకు ఎంత శక్తి వృధా పరచబడింది. మిగిలిన చిత్రాలు, రచనలు, గేయాలు ఎన్ని ఉపయోగించబడకుండా అన్ని గంటలు, నెలలు, సంవత్సరాలు ఎలుక కలుగలోకి జార విడువబడే రత్నాల రాశి వలె గుమ్మస్తాలు, వకీళ్ళు, సలహాదారులు, ఉపదేశకులు, సంప్రదింపులు చేసేవారి సహాయం కోసం వినియోగించబడుతుంది కదా. శాంతిగా ఉండు రిచార్డ్. నీవు నీ భవిష్యత్తును తొంగి చూస్తున్నావు. ఒకవేళ నీవు ఈ దేశంలోనే ఉండాలని భావిస్తే ధనం పట్ల భద్రతతో కూడిన ఏకాగ్రతను, ఇంకా వాటి రికార్డుల తాళ్లతో నీ గొంతును కట్టేసుకుని ఉండు. వ్యతిరేకంగా పోటు వేయడానికి పోరాడు. ఇంకా నీవు గొంతుకు ఉరివేసుకుని చావు. అది చాలా తేలిక, ఇంకా బాగుంటుంది. మెల్లగా నడువు. ప్రతి ఏజెంటుని, వారి ఆఫీసులను, నీవు కలిసిన తీయగా నవ్వుతూ మాట్లాడిన ప్రతి ఒక్కరితో పాటుగా అలా చేయి. ఇంకా నీవు శ్వాసించాల్సిన పని లేకుండా ఉరితాడుపై వేలాడు. అయితే నా స్వతంత్రత నేను ఉరేసుకోవటం. యాక్ అది భయంకరమైన ఉరి. నా స్వేచ్ఛకు ఒక అవకాశం ఉంది. నేను మరో దేశానికి జాగ్రత్తగా పారిపోతే ఈయన మొత్తం తునాతునకలైన సామ్రాజ్యాన్ని ఎత్తివేసి నిదానంగా స్థిరపడవచ్చు. అప్పుడు రిచార్డ్ ఒక గుడ్డి నిర్ణయాన్ని తీసుకుంటూ, ఇంకా మూర్ఖపు తప్పిదానికి అది రిచార్డు ఇప్పుడు జమ చేస్తున్న దాని గురించి ఆలోచించాడు. నేను ట్యాక్స్ రిటర్నులను జాగ్రత్తగా పరిశీలిస్తున్న లెస్లీని గమనించాను. ఆమె ఒక్కో పేజీని చదువుతూ లాయర్ల కోసం నోట్స్ తయారు చేస్తూ ముఖ్య విషయాలను కూర్చుతోంది. రిచార్డ్, ఇప్పుడు నేను అనుకున్నాను, తిట్టే పని చేయటం లేదు.
ఆమె దానిని చేస్తోంది. ఈ జరిగిన మొత్తానికి ఆమె ఏమాత్రం బాధ్యత లేనప్పటికీ లెస్లీ వేగంగా విమానాలను నడపలేదు. ఆమెకు నా ఈ కూలిపోయిన సామ్రాజ్యాన్ని రక్షించే అవకాశం ఏమాత్రం లేనప్పటికీ లెస్లీ తాను ఎంతో కొంత భాగాన్ని నిలిపి ఉంచాలనుకుంటోంది. ఎంతటి బహుమానము రిచర్డ్ బాక్తో స్నేహం లభించినందులకు. ఇంకా ఇప్పుడు అతను ఆమె పట్ల పిచ్చివానిలా ప్రవర్తించాడు. ఆమె వ్యక్తిగత కవిత్వాన్ని ఆమె అనుమతి లేకుండా చదివినందుకు ఆమె పెద్ద గొంతుతో అరిచిందని. రిచర్డ్, నేను అనుకున్నాను నీవు దైవం చేత శపించబడిన విలువలేని దయ్యానికి పుట్టిన బిడ్డవేమో. నన్ను విషయంలోని సత్యాన్ని ఒప్పుకునే అవకాశం ఉందా? మొట్టమొదటిసారి నా జీవితంలో నేను దాన్ని ఒప్పుకున్నాను, తీవ్ర మనస్తాపంతో. ఒక్కటే భేదము అయి ఉంటుంది, ఆమె మునుపటి కన్నా ప్రశాంతంగా ఉంది. అయితే నేను దానిని గుర్తించలేదు. నేను నమ్మలేకపోతున్నాను లెస్లీ, నీవు ఒక సొంత విమానాన్ని కలిగి ఉండకపోవటాన్ని. శాండియాగోలో ఒక మీటింగ్ ఉంది, అది కేవలం అర్ధగంట దూరం. నేను మేయర్ 200లో ఆయిల్ చెక్ చేశాను. అది నేను పశ్చిమానికి ఆమెను చూపేందుకు వస్తూ వేసుకొచ్చాను. అవన్నీ చెక్ చేసి ఫ్యూయల్ కాపులు టైట్ చేసి మూసివేసి లాక్ చేశాను. విమానపు ఎడమ రెక్క ప్రక్కగా నిలబడిన ఆమె నులివెచ్చని సూర్యకిరణాలను ఆస్వాదిస్తూ గుసగుసలాడిన దానికంటే కాస్త ఎక్కువ శబ్దంతో సమాధానమిచ్చింది. ఆమె తన కోసం కుట్టబడిన ఇసుక రంగు సూటు వేసుకుంది. అయినా ఆమె కొద్దిగా అలసటతో కూడిన నెమ్మదితో నిలబడింది. నా వాణిజ్య విమానం ప్రక్కగా. నన్ను క్షమించు ఊక్, నేనన్నాను. నీ మాటలు నేను సరిగ్గా వినిపించుకోలేదు. ఆమె తన గొంతు సవరించుకుంది. నేనన్నాను, నేను ఎంత దూర ప్రయాణాన్నైనా విమానం లేకుండానే చేసేస్తాను అని. నేనామె బ్రీఫ్ కేస్ను వెనుక సీటులో ఎడమవైపున ఉంచాను. తనను కుడివైపు సీటులోకి ఎక్కేందుకు సహాయం చేసి తలుపు మూసాను లోపలి నుండి. మాట్లాడుతూనే మొదటిసారి నేను ప్యానల్ను చూశాను. నేనన్నాను, వావ్, చూడు ఆ అన్ని డయల్స్ను, స్విచ్లను, గేజ్లను, ఇంకా రేడియోలను, ఇంకా విషయాలన్నింటినీ. మేయరు పూర్తిగా తన పరికరాలన్నింటినీ వ్యక్తపరుస్తుంటుంది. అయితే నీవు దాన్ని ఉపయోగించాక తెలుస్తుంది దాన్ని నడిపించడం ఎంత తేలికో. మంచిది, ఆమె సన్నని గొంతుతో పలికింది. ఆమె ఆ ప్యానెల్ను చూసింది ఆ రోజు నేను MGMలో షూటింగ్ను చూసిన విధంగా. అంతా కోరుకుంటున్నట్లుగా కాకుండా. అయితే నేను చెప్తాను. ఆమె ఇప్పుడేమీ చెప్పలేదు. ప్రాపు క్లియర్, నేను అరిచాను. ఇంకా ఆమె నా వైపు కళ్ళు పెద్దవి చేసుకుని చూసింది, ఏమైనా తప్పు జరిగిందా అన్నట్లుగా. అందువల్లనే నేను అరుస్తున్నాను అనుకుంది. నేను ఊహించాను, ఒక జంబో జెట్ కన్నా చిన్నదానిని దీనిని ఉపయోగించినట్లు. అది బాగానే ఉంది, నేను అన్నాను. విమానము దగ్గర ఏ ఒక్కరూ లేకపోయినప్పటికీ మనం ప్రాప్ క్లియర్ లేదా టక్ అవుట్ ఫర్ ద ప్రొపెల్లర్ లేదా అలాంటిది ఏదైనా చెప్పాలి. అలా ఎవరో విని అర్థం చేసుకునేవారు లేనప్పటికీ మన ఇంజన్ స్టార్ట్ అయ్యి తన మార్గాన్ని సుగమం చేస్తుంది. అది పాత విమానయాన మర్యాద. బాగుంది, ఆమె తల ఊపింది. మాస్టర్ స్విచ్ ఆన్ చేశాను. కలగలిసిన శబ్దం చక్కగా వచ్చింది. థ్రోటిల్ అరంగుళం తెరుచుకుంది. ఫ్యూయల్ పంప్ ఆన్ చేశాను. నేను ఫ్యూయల్ ప్రెజర్ గేజ్ను స్విచ్ ఆన్ చేశాను. స్టార్టర్ బటన్ క్రిందకి లాగాను. ప్రొపెల్లర్ తిరగసాగింది. ఇంజన్ ఒక్కసారిగా వెలిగించబడింది. ఒకదాని తర్వాత ఒకటిగా 4 ఇంజన్లు, తర్వాత 5వది, 6వది కూడా పనిచేస్తూ శబ్దాన్ని సింహం ఆనందంతో నాదం చేసినట్లుగా చేయసాగింది. ఇప్పుడు ఆ ప్యానెల్ మొత్తంలోని పరికరాల సూచికలన్నీ కదలసాగాయి. ఆయిల్ ప్రెజర్, వ్యాక్యూమ్ గేజ్, అమ్మీటర్, వోల్ట్మీటర్, హెడింగ్ ఇండికేటర్, ఆర్టిఫిషియల్ హారిజన్ నావిగేషన్ ఇండికేటర్లు, అన్ని రేడియో ఫ్రీక్వెన్సీని సూచించే లైట్లు కూడా వెలుగసాగాయి. స్పీకర్లలో గొంతులు వినబడసాగాయి.
ఆ దృశ్యాన్ని నేను ఒకటిగాక ఇంకా ఎక్కువ విమానాలలో 10,000 సార్లకు పైగా చూసి ఉంటాను. నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ఏదైతే ఇష్టపడ్డానో ఎక్కువగా నేనెప్పుడు కూడా దానినే ఇష్టంగా చేస్తున్నాను. నేను విమానాశ్రయ సిబ్బంది నుండి ఎగిరేందుకు కావలసిన అన్ని సమాచారాలను మాట్లాడాను. గ్రౌండ్ కంట్రోల్ను మన మేయర్లో వెళ్తున్న సంగతిని తెలియజేశాను. ఎందుకంటే మేయర్ చిన్న విమానం కాదు, అది ఎగరాలంటే ట్రాక్స్ వదిలాక రన్వేపై 1/2 మైలు దూరం నేలపై నడిపించాల్సి ఉంటుంది. మళ్ళీ దిగేటప్పుడు కూడా లెస్లీ పరికరాల ప్యానెల్ గమనిస్తోంది. ఇతర విమానాలు రన్వేపై నడవటాన్ని, దిగటాన్ని, పైకి లేవటాన్ని ఆమె నన్ను చూసింది. నాకు వాళ్ళు చెప్పే ఒక్క ముక్క కూడా అర్థం కావటం లేదు అంది. ఆమె వెంట్రుకలను గట్టిగా వెనక్కు దువ్వి బిగించి కట్టింది. నేను ఒక కంపెనీ పైలట్లా అనుభూతి చెందాను. ఒక అందమైన అధ్యక్షురాలు మొదటిసారి బోర్డుపై ఉండగా ఆమెను తీసుకువెళ్తున్నట్లు. అది గాలి భాష. అది ఒక సంక్షిప్త పద్ధతి నేనన్నాను. మనం అర్థం చేసుకోవాలి, ఎందుకంటే మనం సరిగా ఏమి చెప్పబోతున్నామో ముందుగా. విమానపు నెంబర్లు, రన్వే నెంబర్లు, టేకాఫ్ విధానాలు, గాలులు, ట్రాఫిక్ల గూర్చి ఏదో ఒకటి చెప్తే కంట్రోల్ టవర్స్కు అర్థం కాదు. ఇది మేయర్ 39 మైర్. మనం వెన్నతో కూడిన శాండ్విచ్లను కలిగి ఉన్నాం. దయచేసి మామోను పట్టుకో. ఆ గ్రౌండ్ కంట్రోల్లోని టవర్ లేడీ మళ్ళీ లైన్లోకి వచ్చింది. ఏమిటి మళ్ళీ చెప్పు, ఆమె అడగసాగింది. గాలి భాషలో వెన్నతో కూడిన శాండ్విచ్ లేదు. చాలాసేపు విన్న తర్వాత నాకు అనిపించింది, వినటం వల్ల మనం కోరిన దానికన్నా వేరుగా దానికి ప్రభావితం అవుతామని. నేనెక్కడ ఆమెకు గాలిలో మాట్లాడటాన్ని నేర్పించాను. ఆమె సంగీతాన్ని వినటం ఎలా చేయాలో నేర్పించినప్పుడు నేనక్కడ ఏమీ మాట్లాడనట్లుగా. చూసేందుకు అవి రెండు ఒకటేనా? మనం మన కళ్ళు చూసే దృశ్యాల కన్నా వేరైన వాటికి ట్యూన్ అవుతామా? యుఎఫ్ఓలకు, దయ్యాలకు మనం రుచులకు అలవాటు పడతామా? మన ఇంద్రియాలకు ట్యూన్ అయిపోయామా? మనం భౌతిక ప్రపంచాన్ని కనుగొనేంత వరకు మనం దాని నుండి ఏం ఆశిస్తున్నామో ఇంకా అది అద్భుతం కన్నా ఎక్కువ కాదా? మనకు ప్రతిదినం ఎలా కనిపిస్తోంది? మనం అతి నీల లోహిత కిరణాల ద్వారాను, ఎర్రని కాంతి కిరణాల ద్వారా చూస్తుంటే, లేదా ఒకవేళ మనకి మనంగా ఆరాలను, భవిష్య వాక్కులను, గతాలను తిరిగి పొందగలిగితే, ఆమె ఆ రేడియోను ఇచ్ఛాపూర్వకంగా వింటూ ఆ సవర్ట్ సంభాషణలకు తత్తరపడుతోంది. ఇంకా నేను జరిపిన ప్రశాంత సాహస కృత్యాలను విశాలంగా ఆలోచించసాగాను. ఈ క్షణంలో మమ్మల్ని ఎవరైనా చూసినట్లయితే ఆ చక్కగా, తాజాగా, ప్రేమమయంగా నన్ను వ్యాపార స్త్రీ స్పష్టంగా తన చిత్ర నిర్మాణ రంగానికి చెందిన పెట్టుబడుల గూర్చి, వాటి తారాస్థాయి ధరల గూర్చి, నిమ్నస్థాయి ధరల గూర్చి, షూటింగ్ షెడ్యూళ్లను గూర్చి, ప్రాంతాల గూర్చి మాట్లాడే మార్గంలో ఉన్నట్లుగా ఉంది. నా కళ్ళను ప్రక్కగా త్రిప్పి చూసినప్పుడు 1 గంట క్రితం తన తల స్నానం అయ్యాక 2 హెయిర్ డ్రయర్లతో తన వెంట్రుకలను ఆరబెట్టుకుంటూ ఉంది. ఏమిటన్నట్లుగా కనుబొమ్మలు ఎగురవేసింది. నేను తన తలుపు దగ్గరకు వెళ్ళినప్పుడు నవ్వేసి నేను బయటకు వచ్చేశాను. ఎంత సిగ్గుచేటు నేను అనుకున్నాను. అలాంటి సంతోషాలకు చేర్చే విషయాలను, కోపాలు, వాగ్యుద్ధాలు, ఇంకా హృదయాలు మొక్కలయ్యేలాంటి వివాహపు కట్టుబాట్లలో వివాహం చేసుకోవాలా వద్దా? నేను కంట్రోల్ వీల్ పైనున్న మైక్రోఫోన్ బటన్ను నొక్కాను. మేయర్స్ 239 మైక్స్ 2 ఒకటిపై వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. 39 మైక్ మీరు టేకాఫ్ చేసేందుకు క్లియర్ చేయబడింది. దయచేసి త్వరగా వెళ్ళండి. ఎయిర్ క్రాఫ్ట్ చివరకు చేరుకుంది. మైక్ రోగర్ నేనన్నాను. నేను కంపెనీ ప్రెసిడెంట్ను దాటి వెళ్ళాను. డోర్ సరిగా వేసి లాక్ చేయబడిందో లేదో పరీక్షించేందుకు సిద్ధమేనా?
నేనన్నాను. ఆమె అంది ముందుకు సూటిగా చూస్తూ. ఆ మేయర్ శబ్దించింది. 300 HP శబ్దాన్ని చేస్తూ మేము వెనక్కు మా సీట్లపై ఆదమబడ్డాము. మా విమానము ముందుకు రన్వే పైకి పరిగెత్తుతుంటే ఆ రన్వేపై వేయబడిన గీతలు అన్నీ మసగ్గా మారిపోతుంటే, శాంత మోనికి క్రింద నుండి జారిపోతుంటే నేను ల్యాండింగ్ గేరు లెవర్ను యూపీ స్థితికి వేశాను. ఆ చక్రాలు పైకి వచ్చేస్తాయి ఇప్పుడు, నేను లెస్లీకి చెప్పాను. ఇంకా ఇప్పుడు ఆ రెక్కలలోకి అవి ఎలా చేరిపోతాయో చూడు. ఇప్పుడు మనం వెనక్కు వచ్చి శక్తిని పెంచాలి. కొద్దిగా పైకి వెళ్లేందుకు ఇక్కడ నుండి నేను థ్రోటిల్ను క్రిందికి కొన్నిసార్లుగా త్రిప్పాను. ఆ తర్వాత ఆ ప్రొపెల్లర్ పిచ్ నాబును, ఆ తర్వాత మిక్చర్ కంట్రోల్ను, ఎగ్జాస్ట్ గాస్ వేడిమిని పెంచాను అది ఉండాల్సిన చోటుకి. ప్యానల్పై 3 ఎర్ర లైట్లు వెలగసాగాయి. ఆ చక్రాలు వాటి మార్గం నుండి పైకి లేచి ప్రక్కగా వచ్చి లాక్ అయ్యాయి. గేర్ లెవర్, న్యూట్రల్, హైడ్రాలిక్ పంపు షట్ ఆఫ్ చేశాను. ఆ విమానం దానిపైకి ఎక్కే ప్రయాణాన్ని సాగించసాగింది. అది సరిగ్గా నిమిషానికి 1000 ఫీట్లకు తక్కువ లేకుండా ఎగురుతుంది. అది T-33 లాగా ఎగరదు. పైకి లేచేప్పుడు అయితే అది గంటకు 600 గ్యాలన్ల పెట్రోల్ను దగ్ధం చేయనప్పటికీ సముద్రపు టొడ్డు క్రింద కదిలిపోతోంది. 100 కొద్దీ జనాలు బీచ్లో ఉన్నారు. ఇప్పుడు కానీ ఇంజన్ పని చేయకపోతే నేను అనుకున్నాను, మనం వెనక్కు తిప్పి గోల్ఫ్ కోర్టులో దిగేందుకు కావలసినంత ఆల్టిట్యూడ్ ఉంది అని, లేదా ఇప్పుడు వెనక్కు రన్వేకు వెళ్ళవచ్చు. మేము వంగి ఒక పెద్ద వలయాన్ని సృష్టిస్తూ విమానాశ్రయం మీదుగా, ఆ తర్వాత శాండియాగో వైపు తిరిగాం. అలా చేయటం వల్ల అది మిమ్మల్ని లాస్ ఏంజల్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు పైగా ఇంకా లెస్లీ గుర్తించగలిగింది. జెట్ లైనర్లు క్రిందికి దిగే ముందు ఎలా నడపబడతాయో మనం వాటి మార్గంలో ఉన్నామా అంది. లేదు అన్నాను. అక్కడ విమానాశ్రయం పైన ఒక కారిడార్ ఉంది. మనం ఇప్పుడు దానిలో ఉన్నాం. రన్వేలకు కుడివైపు నుండి లేవటం అన్నది చాలా సేఫ్ గల ప్రదేశం. మిగిలిన అన్ని పెద్ద జెట్ విమానాలు ఒకవైపు నుండి దిగేందుకు వస్తాయి. అవి వెళ్లేందుకు మరోవైపును వాడుకుంటాయి. చూస్తావా దాన్ని? ముత్యాల తోరణం కంట్రోలర్లు దాన్ని అలా పిలుస్తారు. రాత్రులలో అవి వజ్రాల తోరణాలు, వాటి దేదీప్యమానమైన లైట్లతో. నేను కొద్ది దూరం వరకు శక్తిని తగ్గించాను. ఆ ఇంజన్ కొద్దిగా నిదానంగా నడుస్తోంది. ఇప్పటికీ నేను విమానంలోని వాటిని అటూ ఇటూ కదిలిస్తుంటే ఆమె కళ్ళతోనే నన్ను ప్రశ్నిస్తోంది. ఇంకా అప్పుడు నేను చెప్పసాగాను ఏమి జరుగుతోందో. ఇప్పుడు మనం ఇంకా ఒక స్థాయికి వచ్చేసాం. చూస్తున్నావా గాలి వేగాన్ని సూచించే సూచికను? అది కుడివైపు ఇక్కడ వరకు రావాలి. అది గంటకు 190 మైళ్ళను సూచించాలి. ఈ డయలు మన ఆల్టిట్యూడ్. దాన్ని చిన్న ముళ్ళు వేలను, పెద్దది వందలను సూచిస్తుంది. మన ఆల్టిట్యూడ్ ఎంత? 3500. చెప్పు నాకు ప్రశ్నార్థకంగా కాకుండా. ఆమె నా మీదుగా వంగి ఆల్టిమీటర్ చూసింది. 3500 అంది. అవును అన్నాను. మన ఆల్టిట్యూడ్కు 1000 ఫీట్ల పైన ఒక 188, ఒక 182 మన వైపుగా వస్తోంది. కారిడార్లో చూడు అక్కడ. అది 4500 ఫీట్ల పైన మనకు వ్యతిరేక దిశలో పోతోంది. ఇక్కడ కొన్ని నియమాలున్నాయి ప్రక్కన వెళ్లకుండా ఉండేందుకు. అయినా అలా ఏదైనా ఒక విమానాన్ని చూసినట్లయితే, ఒకవేళ నీకు తెలిసినా నేను కూడా చూడాలి. అలాగైతే నాకు చూపించి మనం ఎల్లవేళలా మన చుట్టూ చూసుకుంటుండాలి. మనం తోకకు పొట్ట క్రింద లైట్ల వరుసలను కలిగి ఉన్నాం ఇతర విమానాలకు మనం కనిపించేందుకు. ఆమె తల ఊపింది. ఇతర విమానాల కోసం చుట్టూ చూడసాగింది. గాలి మెత్తగా పరుచుకుని ఉంది. వెన్న సముద్రంలో ఇంజను చేస్తున్న హమ్ అన్న శబ్దం తప్ప మరేమీ లేదు. మేమేదో తక్కువ వేగం గల ఆకాశ విహంగంలా భూమికి దగ్గరలో ప్రయాణిస్తున్నట్లుంది. నేను క్రిందికి చేయి చాపి ట్రిమ్ నాబ్ను సరిచేశాను. పరికరాల ప్యానల్లో
విమానం వేగంగా ప్రయాణించేందుకు ఎక్కువ వేగంగా విమానం వెళ్ళాలంటే దాని ముక్కుని క్రింది వైపుగా త్రిప్పితే కావలసినంత వేగంతో పైకి ఎగురుతుంది. నీవు దీన్ని నడపాలనుకుంటున్నావా? నేనన్నాను. ఆమె దూరం జరిగింది. నేనామెకు ఇంజన్ను అప్పజెప్తున్నానేమోననుకుంది. వద్దు, థ్యాంక్ యూ ఊకి, నాకు తెలీదు ఎలా చేయాలో. విమానం దానంతటదే ఎగురుతుంది. పైలట్ కేవలం అది ఎక్కడికి వెళ్ళాలో సూచిస్తాడంతే. సున్నితంగా, చాలా సున్నితంగానే చేతిని కంట్రోల్ వీల్పై వేయి. నీ ముందు నిజంగా చాలా తేలికగా కేవలం బొటన వేలు 2 వేళ్ళు అంటే చాలు. నేను నీకు ప్రమాణం చేస్తున్నాను, నీకు ఏమాత్రం కీడు జరగనివ్వను. ఆమె తన వేళ్లను భయంగా ఆ వీల్పై ఉంచింది. అది ఒక స్టీలు ట్రాప్లో చుట్టబడినట్లుగా ఆమె చేతిని తాకింది. నీవు చేయవలసిందల్లా క్రిందికి నొక్కటం, సాధ్యమైనంత మెత్తగా, వీల్కి కుడి చేతి వైపున. ఆమె నన్ను చూడసాగింది ప్రశ్నార్థకంగా. పోనీ నన్ను నమ్ము, విమానం అలా చేయటాన్ని ప్రేమిస్తుంది. కొద్దిపాటి ఒత్తిడిని కుడివైపు ఇవ్వు. ఆమె నొక్కుతుండగా ఆ వీల్ ఒక అరంగుళం కదిలింది. అయితే దానికే మేయర్ కుడి ప్రక్కకు మెల్లగా వంగింది. ప్రక్కకు తిరిగేందుకు ఆమె తన శ్వాసను బిగించి పట్టుకుంది. ఇప్పుడు ఎడమవైపు వీల్పై నొక్కు. ఆమె అలాగే చేసింది. ఆమె తానేదో భౌతిక శాస్త్ర ప్రయోగం చేస్తున్నట్లు, దాని ఫలితమేమిటో అస్సలు తెలియకుండా. రెక్కలు ఇప్పుడు సమంగా మారాయి. ఆమె ఏదో గొప్ప విషయాన్ని కనుగొన్నట్లుగా ఒక నవ్వు నవ్వింది నన్ను చూసి. ఇప్పుడు వెనక్కు లాగేందుకు ప్రయత్నించు. అంగుళం ఆ వీల్పై. ఆ సమయంలోనే హారిజన్పై శాండియాగో ఎయిర్పోర్టు ప్రత్యక్షమైంది. ఆమె తన మొదటి విమానం నడిపే పాఠాన్ని పూర్తి చేసింది. క్రింది విమానాలు ధూళి కణాల్లో కనిపించసాగాయి. 15 మైళ్ళ దూరాన ఆమె కళ్ళు ఎంత అందంగా ఉంటాయో అంత చురుగ్గా ఉన్నాయి. మేమిద్దరం కలిసి ప్రయాణించడాన్ని సంతోషంగా అనుభూతిస్తోంది. నీవొక మంచి పైలట్వి. ఒకవేళ నీవెప్పుడైనా విమానాన్ని పైకి లేపాలంటే విమానంతో నీవు సున్నితంగా ప్రవర్తించాలి. చాలామంది మొదటిసారి నీవు సున్నితంగా చేసిన పనిని, కంట్రోళ్లను వదలటాన్ని గట్టిగా చేస్తారు. పాపమా, విమానం పొగలు చిమ్ముతూ వేగంగా చుట్టూ తిరుగుతుంది. ఒకవేళ నేనే విమానం అనుకో, నేను నీకోసం ప్రేమగా నన్ను నడిపించమంటాను. ఆమె నన్ను ప్రక్కల నుండి చూసింది. ఇతర విమానాలు శాండియాగోకు వస్తున్నాయేమోనని చూడసాగింది. ఆ రోజు సాయంత్రానికి లాస్ ఏంజల్స్లోని ఇంటికి చేరాక విమాన ప్రయాణాన్ని సాధ్యమైనంత మెత్తగా ఉదయం నుండి పూర్తి చేశాక మంచంలో పడిపోయింది నీరసంగా. నన్ను నీకు రహస్యం చెప్పని ఊకి ఆమె అంది. చెప్పు, ఏమిటా రహస్యం? నేనన్నాను. నాకు విమానయానం అంటే భయం, చచ్చేంత భయం. అందులోనూ చిన్న విమానాలంటే ముఖ్యంగా. ఈ రోజు వరకు ఒకవేళ ఎవరైనా నాతో పాటుగా ఉంటూ నా తలకు తుపాకీ పెట్టి నీవే చిన్న విమానంలోకి ఎక్కుతావా, నన్ను ట్రిగ్గర్ నొక్కమంటావా అంటే ట్రిగ్గర్ నొక్కేయమంటాను. నేను నమ్మలేకపోతున్నాను ఈరోజు నేను చేసిన పనిని. నేను మరణాన్ని ఎదిరించి ఈరోజు ఆ పని చేశాను. ఏమిటి? నేననుకున్నాను. భయమా? నువ్వెందుకు నాకు చెప్పలేదు? మనమప్పుడు బాంతాను నడిపేట్లుగానే. నేను నమ్మలేకపోయాను. నేను చాలా భద్రంగా చూసుకునే స్త్రీ తాను విమానాలంటే భయపడటమా? నీవు నన్ను అసహ్యించుకుంటున్నావా? ఆమె అంది. నేను నిన్ను అసహ్యించుకోవటం లేదు. నాకొక ఆలోచన వచ్చింది. నువ్వొక పిచ్చి గాడిదవని. అయితే నేను నిన్ను అసహ్యించుకోను. చాలామంది ప్రజలు విమానయానాన్ని ఆనందించరు. అది కాదు విషయం. నేను దాన్ని ఆనందించలేను. ఆమె అంది. నేను ఎగురుతుంటే నిలబడలేను. పెద్ద విమానమైనా కూడా. జెట్ లాంటి దానిలో నేను సాధ్యమైనంత పెద్ద దానిలో ప్రయాణిస్తాను. అది కేవలం తప్పనిసరి అయితేనే దానిలోకి నడుస్తాను, కూర్చుంటాను, చేతులు పెట్టుకునే వాటిని లాక్కుంటాను, ఏడవకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాను. ఇంకా అది వాళ్ళు ఇంజన్లు స్టార్ట్ చేయకముందు. నేను ఆమెను కౌగులించుకున్నాను సున్నితంగా. చాలా చిన్ని విషయం. నీవు ముందుగా ఒక్క మాట నాకు చెప్పలేదు. నీకు తెలిసిన దానికంటే ఎక్కువగా అవి నీ జీవితంలో జరిగిపోయిన నిమిషాలు కదా, మేయర్లో గడిపినవి కదా. ఆమె నా భుజాల మధ్య తల ఊపింది. ఎంత ధైర్యం గల పిల్లవి నువ్వు. ఇంకా ఎక్కువగా తల ఊపింది.
ఇంకా ఇప్పుడు అంతా పోయిందిగా. ఆ మొత్తం భయం ఎగిరిపోయింది. ఇంకా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలన్నా విమానంలోనే ఎగిరి వెళ్దాం. ఇంకా నీవు ఎలా విమానాన్ని నడపాలో నేర్చుకుందువు గాని, ఇంకా నీవు చిన్న విమానాన్ని కొనుక్కుందువు గాని. ఆమె తల ఊపుతూనే ఉంది. ఇప్పటి నుండి మనం ఎక్కడికి వెళ్ళినా అనే వరకు అక్కడ ఆపేసింది. తల పైకెత్తిన కళ్ళలోకి చూసింది బాధగా. పెద్ద కళ్ళతో గడ్డము వణుకుతూ ఉంటే, నేను చెప్తూనే ఉన్నాను, మేమిద్దరం నవ్వుల్లో కరిగిపోయాం. అయితే రిచార్డ్, నిజంగా నేను దాచిపెట్టడం లేదు. నాకు ఈ ప్రపంచంలో భయపెట్టే విషయం విమానయానం తప్ప మరొకటి లేదు. ఇప్పుడు నీకు తెలుస్తోందా నేను నా స్నేహితుడు రిచార్డ్ గురించి ఎలా అనుభూతి చెందుతున్నాను? నేను ఆమెను వంటగదిలో వరకు నడిపించుకుంటూ తీసుకువెళ్ళి ఫ్రీజర్ ఓపెన్ చేశాను. ఐస్ క్రీం పెట్టబడిన ఫడ్జ్ కౌంటర్పై ఉంది. ఐస్ క్రీం పెట్టబడిన ఫ్రిడ్జ్ కౌంటర్పై ఉంది. ఇది మనం వేడుక చేసుకునే విషయం నేనన్నాను. ఆమె అంటున్న దానితో నా సందేహాన్ని కప్పివేస్తూ, నీకిప్పుడు అర్థమవుతోందా నా స్నేహితుడు రిచార్డ్ గురించి నేను ఎలా అనుభూతి చెందుతున్నానో? ఎగరటం అంటే ఉన్న అలాంటి భయాన్ని అధిగమించేందుకు అవసరమైనది విశ్వాసంతో కూడిన పటిష్టమైన స్వీయ ప్రేమ. అంతటి దృఢమైన విషయం. ఇంకా ప్రేమ ప్రమాదానికి పాస్పోర్ట్. ప్రతిసారి ఒక స్త్రీ చెప్తుంది, ఆమె నన్ను ప్రేమిస్తున్నానన్నట్లుగా, మేమింక మా స్నేహాన్ని వదిలివేయాల్సిన సమయం వచ్చినప్పుడు. నా ఈ అందమైన స్నేహితురాలు లెస్లీ కూడా అసూయ స్థితి యొక్క వేడిగాలులతో నా నుండి దూరం చేయబడుతోందా? ఆమె ఎన్నడూ చెప్పదు తాను నన్ను ప్రేమిస్తున్నానని. 1000 సంవత్సరాలైనా తను ఆమెకు ఆ మాట చెప్పడు. 100 గొంతుకలు నన్ను హెచ్చరించసాగాయి. ఎప్పుడు ఎవరు నిన్ను ప్రేమిస్తున్నామని చెప్పినా చూస్తుండు, ఎవ్వరూ కూడా నా నుండి చెప్పించుకోలేరు. ఎవరైనా వారి జీవితాల్లో దానిని చూస్తారా? తల్లిదండ్రులు దానితో పిల్లలను వేధిస్తారు, అరుస్తుంటారు. ఎలా వారు పిల్లలను ప్రేమిస్తారో, భార్యాభర్తలు మాటల ఈటెలతో పొడుచుకుంటుంటారు. ఒకరినొకరు భౌతికంగా పదునైన కత్తి అంచు వంటి వాదనలతో ప్రేమించుకుంటారు. ఒకరినొకరు పరుగులెత్తే కామాలు, శాశ్వత తక్కువ పరిచే విధానాలు, ఒకరి గురించి ఒకరు ఎవరెక్కువ ప్రేమిస్తారో చెప్తాయి. అలాంటి ప్రేమ నుండి దయచేసి ఈ ప్రపంచం బయటపడుగాక. ఎందుకు అలాంటి పదాన్ని అడ్డంకులు అనే వృక్షానికున్న కర్తవ్యాలనే ముళ్ళతో, కృత్రిమతతో ఉరివేస్తూ ఊపిరి తిరగకుండా చంపేసే ఆచారంతో మానుకుబెట్టు మేకులు కొట్టేస్తుంటారు. తర్వాత దేవుడు, ప్రేమ అనే పదాలు రెండు అన్ని భాషల్లోనూ బాగా చీల్చివేయబడ్డాయి. అధిక తరమైన మర్యాద కలిగిన మరో పదం మానవుల మధ్య స్నేహం. ఇంకా ఎప్పుడైతే ప్రేమ దానిలో ప్రవేశిస్తుందో స్నేహం చచ్చిపోతుంది. నేను ఆమె కోసం వేడి ఫడ్జ్ను పోసాను. తప్పకుండా అది కాదు ఆమె అర్థం. ఇప్పుడు నీవు తెలుసుకో నేనెలా అనుభూతించానో. విశ్వాసంతో ఇంకా మర్యాదగా పలికింది. ఆ సున్నితమైన శిఖరాలకు స్నేహితులు మాత్రమే చేరుకోగలరు. ఆమె ప్రేమ అనే భావంతో లేదు. దయచేసి వద్దు. నేను ఆమెను పోగొట్టుకోవటాన్ని ఎంతగా అసహించుకుంటున్నానో. నక్షత్రాలు ఎల్లవేళలా నిలకడ కలిగిన స్నేహితులు నేననుకున్నాను. నాకు 10 సంవత్సరాల వయసున్నప్పుడు తెలుసుకున్నాను. ఆ తల నిండుగా ఉన్న నక్షత్ర సమూహాలను చూసి అవి ఇంకా ఆ గౌరవవంతమైన గృహాలు, ఇంకా కొన్ని నక్షత్రాలు స్నేహితులు ఉన్న ఆ తల నిండుగా ఉన్న నక్షత్ర సమూహాలను చూసి అవి ఇంకా గౌరవవంతమైన గృహాలు, ఇంకా కొన్ని నక్షత్రాలు స్నేహితులు ఈనాడు ఉన్నప్పటికీ మేము కలిసినప్పటి నుండి రాత్రి గడిచిపోలేదు ఒకటి కూడా. ప్రకాశవంతమైన మెత్తని పచ్చిగడ్డి వంపులు తిరిగి మెలిచుట్టుకుని ఆ పయనించే పడవను మేలుకొలుపుతోంది. అర్ధరాత్రి నల్లని సురాతో చిన్ని మెరిసే నీటి సుడులు ఇంకా వాయువు ప్రవాహాలు మెరిపిస్తున్నాయి. అప్పటికప్పుడు నీటిని మరలా వెలిసిపోతున్నాయి. ఫ్లోరిడాలోని పశ్చిమ తీరంలో ఒక్కడనే విహరిస్తున్నాను. దక్షిణంలో నున్న
సానిబెల్ నుండి కీస్ వరకు నేను ఒక పడవను తెచ్చాను. ఒక నక్షత్ర బల్లను ఉంచాను. దాన్ని తెరచాప కొయ్యకు కట్టాను. నక్షత్ర సమూహాలను నక్షత్రాల నౌక విహారం చాలా చిన్న విహారం. ఎక్కువ వేగంగా చేస్తే మెత్తని నల్లని పవనాలు తూర్పు ఈశాన్యాల నుండి. ఆశ్చర్యం, ఒకవేళ ఆ నీటిలో షార్కులుంటే బోర్డుపై నుండి పడిపోవటాన్ని నేను అసహించుకుంటాను. నేను వెంటనే ఆలోచించాను. ఇంకా తర్వాత నేను నిజంగా పడవ నుండి జారిపడటాన్ని అసహించుకుంటున్నానా? ఆ పడిపోవటం ఎలా ఉంటుంది? కొంతమంది ఎవరైతే దాదాపు పడిపోయారో వారు చెప్తుంటారు అది అంత చెడ్డగా ఏమీ ఉండదని. కొద్దిసేపటి తర్వాత ఒక రకమైన శాంతి ఆవరిస్తుందని వారు చెప్తుంటారు. చాలామంది ప్రజలు మరణపు అంచుల వరకు వెళ్ళి తిరిగి కోరుకుంటారు. మరణించటం అనేది చాలా అందమైన సమయం అని జీవితంలో వారు మనకు చెప్తారు. ఇంకా వారిలోని మరణభయం పోయినట్లుగా చెప్తారు. వేరు వెలుగుతున్న దీపాల అవసరంతో నేను చాలా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నానా? శక్తి వృధా, బ్యాటరీలను వృధాపరచడం. 31 అడుగుల పడవ, అది కేవలం సరైనది, పెద్దది. నీకు ఒక సిబ్బంది సమూహం కావలసి ఉంటుంది. నాకు ఆ సిబ్బంది అవసరం లేకపోవటాన్ని గూర్చి నేను ఆనందిస్తున్నాను. ఒంటరిగా మనలో ఎంతమంది జీవితాలు ఒక్క చేత్తో నడుపబడుతున్నాయి. లెస్లీ చెప్పేది రైటే. ఆమెను దూరంగా ఉంచుతాను. ఆమె చెప్తుంది, నేను ప్రతి ఒక్కరిని దూరంగా ఉంచుతాను. అది కాదు, అది నువ్వైనా. అదేంటంటే నేను ఎవరిని నాకు చాలా దగ్గరగా రానియను. నేను ఎవరితోనైనా కలిసిపోయి ఉండటాన్ని ఎన్నటికీ కోరుకోను. ఎందుకు? అక్కడ ఆమె కంఠంలో ఒక తొందర. అది ఈ మధ్య ఎక్కువగా ధ్వనిస్తోంది. ఎలాంటి హెచ్చరిక లేకుండా మాటల్లో మేము వేరే మార్గాల్లోకి ప్రవేశిస్తున్నాం. ఇంకా ఆమె పిచ్చిగా నా పట్ల ప్రవర్తిస్తోంది. చాలా చిన్న విషయాలకు కూడా. ఏమిటి అంత కష్టం ఒకరికి అంతగా అతుక్కుపోతే? ఎందుకంటే నేను బహుశా ఒక మనిషిని నమ్మి పెద్ద పెట్టుబడిని పెట్టి మొత్తాన్ని పోగొట్టుకోవటం. అందుకేనేమో నేను నమ్మాను. అది నాకు తెలుసు. ఎవరో ఆమె ఇంకా నేను కనుగొన్నాను. ఆమె ఎవరైతే పూర్తిగా ఇంకా నేను వెనక్కు డ్రాయింగ్ బోర్డును తిరిగి నిర్మించే దిశగా మళ్ళీ ఇంకా తర్వాత నేను నిర్ణయించుకున్నాను. నాకు పూర్తిగా తెలిసిన వారు ఏ ఒక్కరూ లేరు. నేను తప్ప. ఇంకా అదే ముచ్చటైన విషయం. ఒకటే విషయం, నేను ఎవరినైనా విశ్వసిస్తే అదే నిజంగా ఎవరో వారు. ఇంకా ఒకవేళ వారు కొత్త క్రోధాలతో పేలవచ్చు. ఇప్పుడు ఇంకా తర్వాత ఆ మంచి విషయం ఆచరించదగ్గదే. ఏమిటంటే కొద్దిగా వెనక్కి జరిగి ఆ క్రోధాగ్ని జ్వాలల్లో పడి మసి కాకుండా ఉండటం. ఇది ఇంకా చక్కగా కనబడటంలా నిన్నటి అంత స్పష్టంగా ఎందుకంటే తర్వాత నేను ఇప్పుడున్నంత స్వేచ్ఛతో ఉండలేను. నేను కోరుకుంటున్నట్లుగా నేనన్నాను. ఆమె తలను నా వైపుకు తిప్పి జాగ్రత్తగా నన్ను చూసింది. నీవు నాకు చెప్తున్నావా? నీవు తెలుసుకున్న గొప్పదైన సత్యాన్ని అంది. కొద్ది క్షణాలు గడిచాయి. నేను అనుకున్నాను, ఎప్పుడైనా ఒక మనసును చదివే మంచి స్నేహం అసుఖంగా అనిపించదు. అవసరంగా. ఇప్పుడు నాకు కొంత సమయం కావాలి నేను అవతలకి వెళ్ళటానికి. అది ఇది ఆమె అంది. పరిగెత్తు. నీవు మంచిగా ఉండగానే నీవిక్కడ ఉండగానే వెళ్ళిపోయావనుకో, నేను నిన్ను పోగొట్టుకుంటాను. నీవిక్కడే ఉంటావు కానీ అయితే నేను నిన్ను పోగొట్టుకుంటాను. లెస్లీ, నాకు తెలీదు. దాని గురించి ఏమి చేయాలో నేను అనుకుంటున్నాను. ఇది నేను వెళ్ళిపోయేందుకు సమయమని. నేను ఈ పడవను పశ్చిమానికి ఎలాగైనా చేర్చాలి. వెనక్కు వెళ్ళి ఫ్లోరిడాలో విషయాలు ఎలా ఉన్నాయో చూడాలి. ఆమె కోప్పడింది. నీవు ఒక స్త్రీతో 3 రోజులకు మించి ఉండవు. నువ్వే చెప్పావు. నీకు విసుగుతో పిచ్చెక్కుతుందని. మనం నెలల తరబడి కలిసి ఉన్నాం. విడిపోయేప్పుడు ఏడ్చుకున్నాం. ఎప్పటికంటే ఆనందంగానే ఉన్నాం. ఇద్దరము. ఏమి జరిగింది? ఏమి మార్పు సంభవించింది? ఆనందంగానే ఉన్నాం ఇద్దరము. ఏమి జరిగింది? ఏం మార్పు సంభవించింది? తెరచాపపై వంపులు మార్పు చెందుతున్నాయి.
అవి చెప్తున్నాయి వెనక్కు తిప్పమని. చక్రాన్ని రేవు వస్తుందని. అయితే నేనొకవేళ దానిని రాత్రంతా ఉంచితే నేననుకున్నాను తెల్లవారుజాముకు నేను యుకేతన్ వద్దకు ఎక్కడికో చేరుతానేమో. కీ వెస్ట్‌కి చేరటానికి బదులుగా అదే నక్షత్రపు మార్గంలో వెళ్ళినా మార్పు చెందే నమ్మకం లేకుంటే ఇంకా నీవు నిన్ను పోగొట్టుకోవటం ఒక్కటే కాదు. అయితే పోయావనుకో డామిట్ వంపులు. నీవు ఆమె పక్షానికి చేరుతున్నావా? నేను జాగ్రత్తగా ఈ విధానాన్ని పనిచేయించాలి. ఈ మొదటిదైన సరియైన స్త్రీ విషయాల్లో ఇంకా ఇది నడుస్తూ ఉంది. బాగానే. లెస్లీ దానిలో కలవకముందు వరకు ప్రశ్నలు అడగటానికి ధైర్యం చేయలేను. ఆలోచిస్తే సమాధానం తక్కువ. అయినా నేను నిన్ను ప్రేమించాలని కోరుకుంటున్నాను. ఓ స్త్రీ అయితే నాకెలా తెలుస్తుంది? నేనెలా చేస్తే నీవేమి చేస్తావో? అది ఎలాగనిపిస్తుంది? ఈ తెరచాప పడవ నుండి ఇప్పుడు పడిపోతే అక్కడే నేనిప్పుడు ఒక ఆకుపచ్చని భాస్వరపు మెరుపు సముద్రంలో కనిపించింది. అప్పుడు ఆ పడవ నాకన్నా పెద్దగానా? పైనకి వస్తూ ఒక సెకను కాలం మరుక్షణం పూర్తి కాగానే అది నాకు అందకుండా పోతుంది. మరుక్షణం చీకట్లో కలిసిపోతుంది. ఆ పడవకున్న దీపాలు కనుమరుగవుతాయి. నేను ఒడ్డును చేరేందుకు ఈదాల్సి ఉంటుంది. అదే ఎలాగుంటుందో నేను అనుభూతి చెందవలసి ఉంటుంది. మేము ఒడ్డుకు ఎలా లేదన్నా 10 మైళ్ళ లోతున ఉన్నాం సముద్రంలో. ఇంకా ఒకవేళ నేను 10 మైళ్ళు ఈదలేనట్లయితే ఆ వేడి నీటిలో నేను మునిగిపోవటం ఖాయం. అయితే నేను ఒడ్డుకు ఒక 1000 మైళ్ళ లోతున ఉన్నట్లయితే అదెలా అనుభూతిస్తానో ఒకనాటికి రిచార్డ్ నేననుకున్నాను. నీవు నీ తెలివి తక్కువ మనసును ఎలా అదుపు చేయాలో తెలుసుకుంటావు. అదెలాగుందంటే ఒక పిల్లవాడు తన గడ్డి మైదానాలలో విమాన చోదకుణ్ణి ఆగి దిగమన్నట్లు. ఏ మిస్టర్, ఒకవేళ ఇంజన్ ఆగిపోతే నీవు ఏం చేస్తావు? ఏముంది, నేను కేవలం నీటిపై తేలుతూ నేలపైకి వస్తాను. స్నేహితుడా, ఆ విమానం ఒక మంచి గ్లైడర్ కూడా. గ్లైడ్ చేసేందుకు ఇంజన్ అవసరం లేదు. అయితే ఒకవేళ నీ రెక్కలు విరిగి పడిపోతేనో? ఒకవేళ రెక్కలు విరిగి పడిపోతే నేను ముందు బయటపడతాను. నేనెలా చేయలేకపోతే పారాచ్యూట్ ఉపయోగిస్తాను. నేను అలా చేయలేకపోతే పారాచ్యూట్ ఉపయోగిస్తాను. అయితే పారాచ్యూట్ తెరుచుకోలేకపోతేనో అప్పుడు నేను గడ్డి కుప్పలపై పడేందుకు ప్రయత్నిస్తాను. అయితే అక్కడ అంతా రాతిమయమైన ప్రదేశం ఉంటేనో గుంపుల కొద్దీ డేగలు, రాబందులు, పిల్లలు. ఎలాగో నేను అలాగే ఉన్నాను. అచ్చు అలాగే ఇప్పుడు నేనున్నాను. అయితే నేను ఒకవేళ 1000 మైళ్ళ దూరాన ఉన్నట్లయితే నాకు చాలా కుతూహలంగా ఉంది. నాలో పసివాడు కోరుతూ ఉన్నాడు. పరుగెత్తు, ఇంకా తెలుసుకో. ఈ క్షణం మరణిస్తే ఆవల వైపు ఏముంటుందో తెలుసుకో అని. దానికి ఒక కాలం ఉంటుంది చేరేందుకు. అది దూరంగా ఉండవచ్చు. నా పని బాగా నడుస్తోంది పుస్తకాలు వ్రాయటంలో. అయితే అక్కడ ఇప్పటికీ 1-2 పాఠాలు నేర్చుకోవలసి ఉంది. మరణానికి ఏవల వైపున స్త్రీని ఎలా ప్రేమించాలో. ఉదాహరణకు రిచార్డ్, గుర్తుంచుకో, నీవు నీ అసలైన ప్రేమను, నీ ఆత్మ సహచరిని, నీ చిట్ట చివరి స్నేహాన్ని మిలియన్ జీవితాలలో కనుగొనేందుకు నీ విమానయానాన్ని ఆపేస్తావా? చాలా కాలం క్రితంలా లేదు. ఏమి అవకాశాలున్నాయి? ప్రతి దానిలోనూ నేను ప్రేమ తప్పని నేర్చుకునేందుకు. అది అక్కడ ఒక్కటే స్త్రీ ఈ ప్రపంచమంతటిలో ఉంటే. గాలి అందుకుంది. పడవ స్టార్ బోర్డు వైపు వంగింది. నేను ఆ వంపులను సాగనిచ్చాను. నిర్దేశకాకి పశ్చిమ వైపుగా త్రిప్పి నడపసాగాను. ఎందుకు చాలామంది విమాన చోదకులు పడవలను కూడా నడిపిస్తారు. విమానాలకు ఆకాశంలో స్వేచ్ఛ ఉంటుంది. తెరచాప పడవలకు కాలంలో స్వేచ్ఛ ఉంటుంది. అదేమీ ఘనకార్యం కాదు. మనం కోరుకుంటే అది కాళ్లకు బంధనాలు తగిలించినట్లుగా ఉండదు. ఆ కార్యాచరణ పెద్ద విమానం కాదు మనం ఇష్టపడేది. అయితే దాని వేగము, శక్తి అవి ఆ విమానయానాన్ని అదుపు చేసే విషయం నుండి వస్తాయి.
ఒక చేపలు పట్టే వలలు వేసే తెరచాప పడవ కాదు. అయితే ఆ గాలి, ఆ సాహసం, ఆ స్వచ్ఛమైన కార్యాచరణ విధానం కల జీవితాన్ని దాన్ని సాగరం కోరుతోంది. ఆ స్వచ్ఛమైన కార్యాచరణ విధానం కల జీవితాన్ని దాన్ని సాగరం కోరుతుంది. ఆకాశం కోరుతుంది. గడియ తీసిన బాహ్య నిర్బంధాలలేమీ సంవత్సరాల తరబడి ఆగకుండా పడవలో ప్రయాణించమంటుంది. నీవు కోరుకున్నట్లయితే సంవత్సరాల తరబడి ఆగకుండా పడవలో ప్రయాణించమంటుంది. నీవు కోరుకున్నట్లయితే పడవలు కాలాన్ని అవి సొంతం చేసుకున్నాయి. విమాన ప్రయాణం తన అతిపెద్ద ప్రయాణాన్ని కూడా కొన్ని గంటలు ముగిస్తుంది. పొడవన్నది ఒక అబద్ధం. ఎవరైనా విమానాన్ని కొనుగొనవలసి ఉంది. అది పడవల ఎంతకాలాన్నైనా వినియోగించుకోగల స్వేచ్ఛ కలిగి ఉన్నదానిని. నేను నా స్వేచ్ఛను నా ఇతర స్త్రీ స్నేహితురాళ్ళ వద్ద నుండి పొందాను. లెస్లీ వద్ద ఎందుకు పొందలేను? నేను దూరంగా ఉన్నట్లయితే వారు నన్ను ఆడిపోసుకోరు. నేను కోరుకున్నప్పుడు వదిలిపెట్టడాన్ని కూడా. ఆమె ఎందుకు అలా చేస్తోంది? ఆమెకు తెలియదు. చాలా కాలం కలిసి ఉన్నట్లయితే మర్యాదకు పరస్పరం భంగం వాటిల్లుతుందని. ప్రజలు తమ భార్యలు, భర్తలతో కంటే ఇతర కొత్త వారితో చాలా మర్యాదగా ఉంటారు. ఇద్దరు వ్యక్తులు ఆకలిగొన్న కుక్కల్లా ఒకరినొకరు కట్టేసుకుంటారు. ప్రతి చిన్న విషయానికి వారి మధ్య కోట్లాట అనే పనికిరాని చెత్త ఆవిర్భవిస్తుంది. మమ్మల్నే చూడండి. మాలోనైనా నీవు నాపై గొంతు పెంచుతావు. నేను నీ జీవితంలోకి రాను నీలో కోపం పెంచేందుకు. ఒకవేళ నీకు నేను ఇష్టం కానట్లయితే నేనుండే విధానం కేవలం చెప్పు. అలా ఇంకా నేను వెళ్ళిపోతాను. చాలా కాలం కలిసి ఉండటం, అది కర్తవ్యాలు, బాధ్యతలతో బంధించుకోవటం. ఆనందాలు లేవు, సాహసాలు లేవు, కృతజ్ఞతలు లేవు. ఆ రాత్రి చాలా గంటలు గడిచాక తొలివేకువ వెలుగు రేఖలు దక్షిణం వైపు నుండి మొలుస్తుంటే ఇంకా తెల్లవారక ముందే అయితే పశ్చిమపు వీధి దీపాలు ఆకాశం నుండి కురుస్తున్న పొగమంచులో ఊయలాగుతున్నాయి. పడవ ప్రయాణం కూడా చాలా నిదానంతో కలిసి ఉంది. నేను అనుకున్నాను, నీవు నీ మనసును మార్చుకో. నీవు కోరుకున్నట్లయితే ఎక్కడ ఉండాలో ఒక విమానంతో నీవు ఏదో ఒకటి చేయవచ్చు. అందుకోసం ఒక చిన్న మార్పు నిన్ను పెద్ద మార్గంలోకి తీసుకువెళ్ళవచ్చు. ఒక తెరచాప పడవ. నీవు నీ మనసును మార్చుకుంటే నీవు విషయాన్ని ఉంచుకోనవసరం లేదు, పారిపోనవసరం లేదు. నీవు చాలా ఎత్తులో ఉన్నట్లయితే గ్లైడ్ చేయనవసరమూ లేదు. బాగా క్రింద ఉన్నట్లయితే ఎగబ్రాకనవసరం లేదు. తెరచాప పడవలు ఎల్లవేళలా ఒకే ఆల్టిట్యూడ్లో ఉంటాయి. మార్పు ఉండదు. విసుగు వస్తుంది. మార్పు అనేదే సాహసం. అది స్త్రీలైనా తెరచాప పడవైనా. ఇంకా ఏమి సాహసం ఉంటుంది ఇక్కడ మార్పును మించి? లెస్లీ, నేను ఇద్దరము కొన్ని నిబంధనలకు మా స్నేహం విషయంలో ఒప్పుకున్నాం. పూర్తి సమానత్వాన్ని, స్వేచ్ఛని, మర్యాదని, ఏ ఒక్కరు మరొకరి విషయాలలో తలదూర్చబోమని, ఎక్కువగా మినహాయించకుండా ఉంటామని. ఒకవేళ ఆ నిబంధనలు ఆమెతో ఎక్కువ కాలం పొసగే విధంగా లేనట్లయితే ఆమె నాకు చెప్పాలి. ఈ మొత్తం సంబంధం చాలా తీవ్రతలోకి వెళ్ళిపోతోంది. తప్పక త్వరలో ఆమె చెబుతుంది. ఇక్కడ నీ జీవితంలో ఒక గది లేదా రిచార్డ్ బాక్ కోసం నిబంధనలను కొద్దిగా అతిక్రమించేందుకోసం నేను చెప్పాలనుకుంటున్నాను కేవలం ఒక్క మాటలో లేదు అని. ఆమె నుండి దూరంగా వెళ్ళిపోవాలని నేను చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడే ఆ విషయాన్ని ఆమెకు. తెరచాప పడవలు చాలా వేగంగా ప్రయాణించాలని, ఇంకా అవి ఎగరగలగాలని కోరుకుంటున్నాను. ప్రపంచపు తప్పుడు స్థితిలో మనం చంద్రునిపై మానవులను ఉంచుతాం, కానీ మనం ఒక తెరచాప పడవను ఎగిరేలా చేయలేం.